కొనిదెల పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ తనదైన స్టైల్లో జనసేన అనే పార్టీని స్థాపించి 100% సక్సెస్ రేటుతో ముందుకు సాగిన సేనాని. కానీ పవన్ని ఒకవైపే నాణ్యాన్ని రెండు వైపులు చూడాలంటారు. కానీ చాలామంది పవన్ కళ్యాణ్ చూసేది నాణ్యానికి ఒక్కవైపు మాత్రమే అని చెప్పి మాట్లాడుతున్న నేపథ్యం. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఏముందబ్బా, బ్రహ్మాండమైన సినిమాకి ఏముంది, 100 కోట్లు తీసుకుంటాడు. ఆయన పవర్ స్టారు, ఎక్కడికి వెళ్ళా జన నీరాజనాలు, కోట్లాది మంది భక్తులు, ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళకి భక్తుల్లాగే చూస్తుంటారు, ఆయన దేవుళ్ళలాగా. కానీ అలాంటి పవన్ కళ్యాణ్ ఈరోజు కన్నీళ్లు పెట్టిస్తున్న పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఒక మనిషి ఎదుగుదల ఎదిగాడు అంటే ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో దెబ్బలు తినాలి. ఈరోజు బంగారానికి కూడా ఎన్ని దెబ్బలు తింటే ఒక అద్భుతమైన ఆహారంగా మారుతుందండి. ఎన్ని దెబ్బలు పడాలి. అదే పరిస్థితి ఈరోజు. పవన్ ఈరోజు ఇలా ఉన్నారు అంటే ఆయన వీడియోలు గతంలో మాట్లాడినవి, ఆయన ఆవేదన. సో ఈరోజు ఎవ్వరికీ కూడా అది గుర్తురాదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయిపోయారు, ఆయన సూపరు పవర్ స్టార్ అయిపోయాడు, లేకపోతే ఈరోజు 100% స్ట్రైక్ రేట్ కొట్టేశారు, ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు, ఆయనకి తిరిగి లేదనుకుంటారు. కానీ ఆయన మూలాలను ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అరే ఇదిరా పవన్ కళ్యాణ్ అంటేనే, పవన్ కళ్యాణ్ ఎందుకు ఒకవైపే మనం చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకే ఒకవైపు ఆలోచిస్తున్నాం. కన్నీళ్ళు పెట్టిస్తున్న పవన్, ఆయన మాటలు కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, తన టీము ఏదైతే ఉన్నదో జనసేన టీము, వాళ్ళకి ఆయన ఇచ్చే దిశ నిర్దేశం కానీ, ఇలాంటి చాలా అంశాలు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఆనందమే కాకుండా ఆయన ఆవేదన కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్క సినిమా చేస్తే 100 కోట్లు, ప్రపంచ స్థాయి నటుడు, బిందాస్ లైఫ్, ఆయన కోరుకుంటే ఏదైనా కాళ్ళ దగ్గరకు వస్తుంది. కానీ జనం కోసం అన్నీ వదిలేశాడు. ప్రజల కోసం పోరుబాట పట్టాడు. తిండి లేదు, నిద్ర లేదు, నిత్యం ప్రజల గురించే ఆలోచన. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు, చేస్తున్నాడు కూడా. సినిమాల సంపాదనలో సగం సేవా కార్యక్రమాలకు, మరో సగం పార్టీని నడపడానికి. ఎంతమంది ఉంటారండి ఈ రకంగానే? ఆయన సినిమాలు చేసుకోవడం ఏంటి, డబ్బులు అవసరం లేదా? ఆయనకి పిల్లలు లేరా? ఆయనకి కావాలి కదా. చిరంజీవి గారు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు రామ్ చరణ్ గారు ఏ స్థాయిలో ఉన్నారు, బన్నీ ఏ స్థాయిలో ఉన్నారు. ఆర్థిక పరంగా నేను చెప్తున్నాను, నటుడు పరంగా అని కాదు, నేను అది కంపేర్ చేయట్లేదు. కోట్లాది రూపాయలకు అధిపతుల వాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ దగ్గరికి చూస్తే ఈరోజు ఏముందో కూడా ఎవరికీ తెలియదు, అసలు ఉందో లేదో కూడా తెలియదు. అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు ఆయన. ఏం చేస్తారు? సంపాదించిందంతా సగం పార్టీకి, సగం సేవా కార్యక్రమాలకి. ఇంక మిగిలింది ఏంటి? ఇదిగో కటిక నేల మీద దీక్ష చేస్తున్నాడు ఆయన. ఎవరి కోసం? అవసరమా? పట్టు పాన్పుల్లో ఇలా సైగి చేస్తే సకల భోగాలతో ఆయన్ని కళ్ళల్లో పెట్టి చూసుకోవడానికి లక్షలాది మంది ఉన్నారు. కానీ అవేవి వద్దనుకుంటున్నాడు. చూడండి ఏ రకంగా ఉన్నాడు ఆయన. ఇది కదా కన్నీళ్లు పెట్టించే సేనాని మనసు. ఒకానొక దశలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కరోనా కాలంలో సినిమాలు లేవు, డబ్బులు లేవు. అయినా మొక్కవోని దీక్షతో పార్టీ నడిపారు. ఎప్పుడూ కుంగిపోలేదు, ఎవరికి భయపడలేదు. పోరుబాటలో ఎన్ని అడ్డంకులైనా ఎదురైనా ముందుకే సాగాడు ఆయన. ఇక ఉత్తరాంధ్ర పర్యటన సమయంలో రోడ్లపైన నిద్రించాడు. సామాన్యుడి బాధలను తన బాధలుగా భావించిన నాయకుడు పవన్ కళ్యాణ్. ఇప్పటికీ అప్పులే తప్ప ఆస్తులు కూడబెట్టని ఏకైక లీడర్. అప్పులు చేసి సేవ చేయడం, అవి తీర్చడం కోసం సినిమాలు చేయడం, ఎందరో అభాగ్యుల్ని ఆదుకున్న గొప్ప మనసది. సొంత డబ్బులతో ఆపరేషన్లు చేయించారు. ప్రకృతి వైపరీత్యాలకు 100 కోట్లు ఇచ్చారు. అప్పులు చేసి మరీ సేవ చేయడం అన్నది ఎప్పుడో పుస్తకాల్లో చూసాం, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక వైసీపీ హయాంలో అయితే ఘోరంగా ఇబ్బంది పెట్టారు. రాష్ట్రంలో కూడా రానివ్వలేదు. అసెంబ్లీ గడప కూడా తాకనివ్వమని ఆయన అనరాని మాట్లాడినారు. ఇక ప్యాకేజ్ స్టార్ అని, 3 పెళ్ళిళ్ళు అని నోటికొచ్చినట్లు తిట్టారు. తాను తీసుకున్న సంచలన నిర్ణయం ఏపీకి పునర్జన్మనిచ్చిందంటారు వాళ్ళ ఫ్యాన్స్.
కేంద్రంలో రాష్ట్రంలో ఒంటి చేత్తో జయాపజయాలను శాసించి నాయకుడయ్యాడు. తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉండే నేతగా మిగిలాడు. నిజాయితీకి మారుపేరుగా నిలిచాడు. ఆయన నిస్వార్థ సేవాభావం నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలి. ఎన్ని కష్టాలండి. ఆయనది ఒక వీడియో ఉంటుంది, నిజంగా కన్నీళ్ళు వస్తాయి మనసున్న వాళ్ళకి అందరికీ. ఆయన పార్టీ పెట్టే సమయంలో చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి అట. బ్యాంకులో 14 లక్షలు 16 లక్షలు ఉన్నాయట. ఇదే ఉత్తరాంధ్ర పర్యటన చేసినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నా పార్టీ అకౌంట్లో ఉంది 13 లక్షల సినిమాలు లేవు. 13 లక్షలే ఉండింది నా పార్టీ అకౌంట్లో. పోరాట యాత్ర అప్పుడు బయలుదేరితే నేను ఒకటే చెప్పా, సార్ డబ్బులు లేవంటే 13 లక్షలు ఉన్నాయన్నారు. మనం అంబేద్కర్ గారి చిన్న చిన్న హాస్టల్స్ లేవుంటే అక్కడ బతుకుదాం, చిన్న కళ్యాణ మండపాల్లో ఉందాం, లేదంటే రోడ్డు మీద పడుకుందాం. నేను సిద్ధంగా ఉన్నా, మా నాయకులు కొంతమంది సిద్ధంగా లేరు. అందరూ సుఖాలు మరిగా, నేను ఎక్కువ సుఖాలు చూసినవాడిని. వదిలేస్తే సుఖాలు ఈ క్షణం వదిలేయగలను. నాకు వాటి మీద నాకు మమకారం లేదు, సుఖాల మీద. దేనికంటే రోడ్ల మీద పడుకున్న వ్యక్తులను చూశాను. ఉద్యానంలో సరైన నీళ్లు లేక కిడ్నీలు పోయిన వ్యక్తులను చూశాను. వాళ్ళ కోసం ముందు ప్రయాణం చేద్దాం, నిలబడ్డవాళ్ళు నిలబడతారు, లేనోళ్ళు లేదంటే నడుచుకుంటూ వెళ్దాం. అలా స్టార్ట్ చేసిన పోరాట యాత్ర నాకు ఉత్తరాంధ్ర కష్టాలను చూపించింది. అయినా సరే వెళ్ళాడు ఆయన. ఏం చేయాలి? ఓ ప్రోగ్రాం పెట్టుకున్నారు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని. వెళ్ళాలి, వెళ్ళి ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి? ఎవరన్నా అంత సాహసం చేస్తారా? ఒక రాజకీయ పార్టీ పెట్టుకోవాలంటే ఏంటి, కోట్లాది రూపాయలు మన వెనకాతల మూటలు ఉంటేనే తప్పించి రంగంలోకి దిగరు. అలాంటిది ఎవరి దగ్గర ఏమీ తీసుకోకుండా తన దగ్గర కోట్లాది రూపాయల బ్యాలెన్స్ లేకపోయినా ప్రజల కోసం కదా నిలబడ్డాడు. ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. నేను వినిపిస్తాను బయటలో. ఆయన ఎంత ఆవేదన వ్యక్తం చేశాడంటే, చాలా నిరాశ నిస్పృహలు ఎన్నున్నప్పటికీ కూడా వెనకడుగు వెయ్యలేదు, భయపడలేదు. ఎంతమంది ఎన్ని రకాలుగా బెదిరించారో. సక్సెస్ ఉన్నప్పుడు ఎవరైనా సరే మన దగ్గరికి వస్తారండి. ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు నిలబడగలగాలి. ఆ గుండె ధైర్యం చాలా తక్కువ మందికి వస్తుంది. మనం ఓడిపోయిన తర్వాత కదా మన గుండె మరింత ధైర్యంగా ఉండాలి. ఎందుకురా ఓడిపోయాం, తేల్చుకుందాం, ఎందుకు గెలం, ఎందుకు సక్సెస్ కాం అని ముందుకు సాగితే ఖచ్చితంగా గెలుపు వరిస్తుంది, గెలుపు తలుపు కొడుతుంది. అలాగే కొట్టింది సేనాన్ని. ఆ రోజు ఆయన ఆ భోగాల కోసమో, లేకపోతే పరుపుల కోసమో, పట్టు పానుపుల కోసమో, విలాసవంతమైన జీవితం కోసమో ఆలోచిస్తే ఈరోజు ఈ సక్సెస్ వచ్చేదా? ఆయనకి ఏం తక్కువ? 100 కోట్ల సినిమా అంటే మాటలా? అసలు ఊహించగలమా? ఆయన సంవత్సరానికి 4 సినిమాలు చేయగలడు. 3 నెలల కాల్ షీట్లు ఇచ్చుకున్నా సరే. ఇవేమి మనకు వద్దు అనుకుంటే. అంటే 400 కోట్లు. అదే ఓ 10 సంవత్సరాలు చేస్తే, ఈ 10 సంవత్సరాలు బట్టి చేస్తే 1000 కోట్ల రూపాయలకి అధిపతి. అయినా చూడండి నిస్వార్థమైన ఆ చూపు. పేద ప్రజల కోసం ఎక్కడన్నా నేను విశ్రమిస్తానని చెప్పి కటిక నేల మీద ఒక దీక్షాధీరుడిగా ఆయన పవలింపు. ఎంత ఎంత సింపుల్గా. అసలు చూడగలమా ఇలాంటివి? ఎవరైనా చేస్తారా? నటిస్తారు. నటన కాదు ఆయన నిజ జీవితం, ఆయన మనసు అది. అందుకనే కన్నీళ్లు పెట్టిస్తున్న పవన్. ఆయన ఆవేదన, ఆయన మంచితనం, ఆయన మానవత్వం, ఆయన మనసు తెలుసుకున్న వాళ్ళకి నిజమైన కొణిదెల పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలుస్తుంది. కానీ ఏదో నోటి దురద కోసం ఇష్టం వచ్చినట్లుగా కుటుంబాన్ని, ఆయన్ని వ్యక్తిగతంగా దూషించి వాళ్ళ సరదా తీర్చుకునే వాళ్ళకి ఆయనంటే ఏం తెలుసు?